ఒక సంవత్సరానికి 35,000 మంది భార్య బాధితులకు సంబంధించినటువంటి పురుషులు ఆత్మహత్య చేసుకున్నారో సర్వేలో తెలిసింది సార్. ఈ ఆత్మహత్యలు అంటే భార్య బాధితులు అంటే రకరకాల టార్చర్స్ కావచ్చు, లేదంటే భయపెడ్డ కావచ్చు, ఇట్లా పురుషుల ఆత్మహత్య అంటే ఎక్కువగా భర్తల ఆత్మహత్యలు ఎక్కువైందని చెప్పని ఒక సర్వేలో తెలియదు. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? మనిషి ఇండిపెండెంట్ అయిపోయాడు, అంటే ఇండిపెండెంట్ ఆర్ ఇండివిజువల్ అయిపోయాడు. అంటే ఎవరికి కాడే కింగ్ ఈ దేశంలో, ఎవరి కాడే కింగ్. ఎవరు కూడా చెప్తే వినే పైసలు లేరు, వానికి నచ్చితే ఇట్టండో లేకపోతే లేదు, అంతే. ఇక సో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ భారతదేశంలో ఉన్న మ్యాట్రిమోనియల్ చట్టాలన్నీ నేర్చుకుంటే పెళ్లి తర్వాత వాడు సుఖంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి పెద్దలు ఎవరు లేరు. ఎందుకంటే అన్ని ఆన్లైన్లో ఎవరు దాలే పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరు దాలే చూసుకుంటున్నారు. ఒక ఇంటి కింద నివసించాలా పెళ్లి అనే పదం వచ్చిందంటే దాని పక్కన అడ్వకేట్ అనే పదం ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి ఈ చట్టం ఏం సార్ ఇట్లున్నది, ఆ చట్టం ఏం సార్ అట్లున్నది, ఇటెట్లా సార్ తూచిని ఒప్పుకోని సార్ అట్టెట్లా సార్ అనుకుంటూ తిరుగుతుంటారు. ఓకే, చట్టం అనేది ఒక్కరి కోసం నా ఒక్కరి కోసం రాయరు. సమాజంలో జరుగుతున్న కొన్ని వేల సంఘటనల నుంచి ఒక చట్టం పుడుతుంది. ఓకే, రైట్.